ఎస్ ఐఎమ్ రిజైనింగ్ మై జాబ్. నరసింహ సినిమాలో లాస్ట్ ఇట్లా అంతా పిల్లర్ని టచ్ చేసి వచ్చినట్టు వచ్చా. నరసింహ కాస్త ఆగు, కాసేపు కూర్చుని వచ్చేస్తాను. టీమ్ డిన్నర్ ప్లాన్ చేశారు. నార్మల్ స్ప్రైట్, ఓన్లీ స్ప్రైట్. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడ్రా? మా టీం అంతా కలిసి ఫేర్వెల్ గిఫ్ట్గా అయితే వైర్లెస్ మైక్ అయితే ఇచ్చారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నేను మీ ప్రదీప్. ఏంట్రా వీడు మ్యూట్లో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదు గైస్, చాలా కాన్ఫిడెంట్గా మైక్ ఆన్ చేశాను, ఊతిగా మాట్లాడేశా. బట్ లాస్ట్లో తెలిసింది ఏంటంటే అసలు మైకే ఆన్ చేయలేదని. అట్టుంటుంది మనతోని, అట్లుంటుంది మనతోని. అండ్ కమింగ్ టు దిస్ వ్లాగ్, ఎస్ ఐఎమ్ రిజైనింగ్ మై జాబ్. ఏమంటే చాలామంది అనుకున్నట్టు యూట్యూబ్ కోసం అయితే కాదు, వేరే కంపెనీకి స్విచ్ అవుతున్నా. అండ్ టుడే ఈజ్ మై లాస్ట్ వర్కింగ్ డే. సో గైస్, టైం అయితే అవుతుంది. అన్న ఆరి బైక్ తీసుకెళ్తున్నా. ఫస్ట్ టైం హైదరాబాద్లో ఆరి తోలడము. హాయ్ చెప్పనా మా వాళ్ళకి. ఓకే గైస్, సో డిహెచ్ఎల్ ఆఫీస్కి అయితే వచ్చేసా గైస్. లక్కీగా ట్రాఫిక్ లేదు, లేదంటే ఇంత పెద్ద బండి వేసుకొని మన పర్సనాలిటీకి ట్రాఫిక్లో రావాలంటే చింతపండు క్యారిపోయేది. బట్ లక్కీగా ట్రాఫిక్ లేదు, వచ్చేసా. చలో. ఇంకా కొరియర్ సర్వీస్కి వెళ్ళగానే పాపం సెక్యూరిటీ భయ అయితే టిఫిన్ చేస్తుండేవాడు. సరే మనకి ఎలాగో పెద్ద పీకే పని ఏం లేదు కదా అని, భయ్యా నువ్వు ఆరాంగా తిను, నేను వెయిట్ చేస్తా అని చెప్పా. అప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ చూడాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక లాగ్ బుక్లో అయితే రిజిస్టర్ చేసేసి ఒక టెంపరీ ఐడి కార్డ్ అయితే ఇచ్చారు, విజిటర్ ఐడి కార్డ్. సో ఇప్పుడే ల్యాప్టాప్ సబ్మిషన్ అయితే అయిపోయింది. అంటే ఇది ఎక్కడ పడితే అక్కడ ఇవ్వడం కుదరదు. అంటే లైక్ అసెంచర్ స్పెసిఫైడ్ లొకేషన్స్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి మనం సబ్మిట్ చేయాలి. నాకైతే లైక్ అంటే మా బ్రదర్ వాళ్ళ ఇంటికి సనత్ నగర్ దగ్గర కాబట్టి కొద్దిగా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. ఇంకో వేరే లొకేషన్ ఉంది, ఐఎమ్ నాట్ షూర్ లైక్ ఎగ్జాక్ట్ ఎక్కడో, బట్ అక్కడ కూడా సబ్మిట్ చేయొచ్చు. ల్యాప్టాప్ ఇచ్చేసాక సగం భారం తగ్గిపోయింది. యాక్చువల్గా నా ల్యాప్టాప్ అయితే వేరే లొకేషన్కి ట్యాగ్ అయింది. సో ఈ ప్రాసెస్ అంతా అదర్వైజ్ లైక్ ఆఫీస్లో సబ్మిట్ చేసేయచ్చు డైరెక్ట్గా. ఇంకా ఆఫీస్కి వెళ్ళగానే నాకు నచ్చిన నా ఫేవరెట్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చేసి తినేసాము. ఇంకా తెలిసిందేగా, ఫేర్వెల్ కాల్ అయితే పెట్టారు, మనకు అసలే సిగ్గు ఎక్కువ. ఇంకా మనకు వచ్చి రాని ఫేర్వెల్ స్పీచ్ అయితే ఇచ్చేసా. బట్ ఎంతైనా ఫస్ట్ కంపెనీ అంటే ఒక ఫీల్ ఉంటుందబ్బా, అది వేరు. ఆఫీస్ అయితే అయిపోయింది గైస్, ఇప్పుడు టీమ్ డిన్నర్కి వెళ్తున్నాం. మొత్తానికి నరసింహ సినిమాలో లాస్ట్ ఇట్లా అంతా పిల్లర్ని టచ్ చేసి వచ్చినట్టు వచ్చా. నరసింహ కాస్త ఆగు, కాసేపు కూర్చుని వచ్చేస్తాను. సో ఇప్పుడు టీమ్ డిన్నర్లో కలుద్దాం. బాయ్ బాయ్. సో వచ్చేసాము అండర్ డాగ్స్కి. ఒకసారి మనం కాల్ చేయ బ్రో. వీల్ రాక్ ఎక్కడున్నారు ఒకసారి కనుక్కుంటే మన వాళ్ళు. సో అనుకోకుండా ఈరోజు నా లాస్ట్ వర్కింగ్ డే. అండ్ దెన్ లైక్ ఈరోజే మా టీం లంచ్ కూడా ప్లాన్ చేశారు, సారీ టీం డిన్నర్ ప్లాన్ చేశారు. సో ఫేర్వెల్ లాగా ఉంది నాకు ఈరోజు. పార్టీ మీది బిల్లు వాళ్ళది. సో పార్టీ నాది, బిల్లు వాళ్ళంట. ఇంకా లోపలికి వెళ్ళగానే ట్యాగ్ అయితే వేశారు. అండ్ దెన్ ఆ రోజు హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్ కూడా జరుగుతుంది. మీరు వీడియోలో చూడొచ్చు, ఏ సైడ్ చూసినా టీవీస్ అయితే ఉన్నాయి. షాకింగ్ ఏంటంటే వాష్రూమ్ యూస్ చేద్దామని వాష్రూమ్కి వెళ్తే అక్కడ 4 టీవీస్ ఉన్నాయి. సో అసలు మ్యాచ్ మిస్ అయ్యే ప్రసక్తే లేదు. అండ్ అక్కడ గేమ్ జోన్ కూడా ఉంది చిన్నగా, సో మంచిగా టైంపాస్ చేయొచ్చు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మేమైతే అక్కడ ఉన్న స్టార్టర్స్ అన్నీ ఆల్మోస్ట్ ట్రై చేసాము. అండ్ నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది.
నార్మల్ స్ప్రైట్, ఓన్లీ స్ప్రైట్. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? యాక్చువల్లీ పార్టీ అయితే జరుగుతుంది అండ్ నాకు టైం అవుతుంది బస్కి, సో వెళ్ళడానికి వచ్చా. మా కొలీగ్ అనకూడదు, బెస్ట్ ఫ్రెండ్ అనాలా. సో డ్రాప్ చేయడానికి అయితే వచ్చాడు. సో గైస్, మా టీం అంతా కలిసి ఫేర్వెల్ గిఫ్ట్గా అయితే వైర్లెస్ మైక్ అయితే ఇచ్చారు. అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఏదన్నా గిఫ్ట్ నాకు యూట్యూబ్కి ఏదన్నా యూజ్ అయ్యేది ఉంటే మేల్ అనుకున్నారంట. సో వైర్లెస్ మైక్ అయితే ఇచ్చారు. లెట్స్ అన్బాక్స్ దిస్. డిజిటెక్. సో ఒక బాక్స్ అయితే ఇచ్చాడు. అండ్ దెన్ సో యాపిల్ కనెక్ట్ చేసుకోవడానికి కనెక్టర్ ఇచ్చాడు. అండ్ దెన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అండ్ టైప్ సి టు టైప్ సి ఇచ్చాడు. ఇంకా ఇది క్లిప్స్, లైక్ షర్ట్కి క్లిప్ లాగా వేసుకోవడం. ఇవి లైక్ నాయిస్ ఫిల్టర్ చేయడానికి బడ్స్ ఇచ్చాడు. సో ప్రస్తుతానికైతే ఇది ఓపెన్ చేద్దాం. సో దీనిలో నాకు నచ్చింది ఏంటంటే ఇది మనకు లైక్ కనపడుకోకుండా లోపలికి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మామూలుగా జనాల్లో వ్లాగ్స్ చేసేటప్పుడు చాలా సిగ్గుగా ఉంటుంది, అంటే లైక్ ఇంత పెద్ద మైక్ పెట్టుకొని తిరగాలంటే ఇబ్బందిగా ఉంటుంది. సో ఇదంటే చిన్నగా లైక్ లోపల అటాచ్ చేసేసుకోవచ్చు. సో ఎవరికి మైక్ పెట్టుకున్నట్టుగానే తెలియదు. సో ఇంకా నా పని నేను చేసుకోవచ్చు. సో యాక్చువల్లీ ఇది చాలా బాగుంది. అండ్ దెన్ ట్రాన్స్మిటర్ అండ్ దెన్ రిసీవర్. ఇంకోటి లైక్ ఎవరైనా 2 personsతో వ్లాగ్ చేసేటప్పుడు ఇంకోరికి ఇది ఇన్సర్ట్ చేసేయచ్చు. మొత్తానికైతే ఇది గైస్ నాకైతే చాలా నచ్చింది. అండ్ మంచి ఫేర్వెల్ గిఫ్ట్, మెమొరబుల్. ఇది నాకు తెలిసి ఎప్పుడు రెగ్యులర్గా వాడుతుంటా కాబట్టి ప్రతిసారి మా టీం అయితే గుర్తొస్తుంది. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.